హాయ్ హలో నమస్తే, నేను మీ రవిశంకర్ శ్రీరాముల. ఎలా ఉన్నారు అందరూ? ఫుల్ జోష్గా ఉన్నారా? ఓకే, మరి ఈరోజు మీరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనే తేడా లేకుండా అందరికీ, అన్ని వయస్సుల వారికి చాలా చాలా ముఖ్యమైన అవసరమైనటువంటి, జీవితాంతం మనల్ని కాపాడేటువంటి, మన తోడుగా నిలిచేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేర్పడానికి వచ్చాను ఫ్రెండ్స్. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది సార్? చాలా విలువైంది అంటున్నారు, చాలా కాస్ట్ ఉంటుందేమో, చాలా ధర ఉంటుందేమో. నో అండి, చాలా ఉచితంగా విరివిగా లభించేటువంటి, ప్రకృతిలో లేదా మనతో పాటు సహజ సిద్ధంగా ఉండేటువంటి ఒక పరమ ఔషధం అని చెప్దామా, లేదంటే సహజమైన అమృతతుల్యమైన ఆహారం అని చెప్దామా, మనమే నిర్ణయిద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక అమ్మాయి తను ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను, మిగతా అన్ని సబ్జెక్టులు కూడా 90కి పైగా మార్కులు సాధించింది, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఆ తెల్లారి మళ్ళీ తను ఫెయిల్ అయిన మాట అవాస్తవం అని చెప్పేసి ఆ సబ్జెక్ట్లో కూడా పాస్ అయ్యాను అనే విషయం వెలుగులోకి వచ్చింది. బట్ ఆ విషయం వినడానికి ఆ అమ్మాయి ఇక్కడ లేదు. మరి ఏం తక్కువ అయింది? అలాగే ఒక డిగ్రీ చదివిన అబ్బాయి ఉన్నాడు, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు, ఎక్కడ ఉద్యోగం రావట్లేదు, రాస్తూ ఉన్నాడు. విసిగి వేసారిపోయాను అని తనకు తానుగా నిర్ణయించుకున్నాడు. 10-15 పరీక్షలు రాశాడు, నేను ఎందులో రావట్లేదు, నాకు చాలా దురదృష్టం ఉంది, నేను ఏ విజయం ఇక సాధించలేను అని చెప్పేసి ఆ రోజే బలవన్ మరణానికి పాల్పడ్డాడు. మరి ఏం జరిగిందంటే, తెల్లారే అతను ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు అని చెప్పేసి ఒక లెటర్ రావడం జరిగింది. కానీ ఆ లెటర్ అందుకోవడానికి ఆ వ్యక్తి జీవించలేడు. ఇక్కడ ఏం మిస్ అయ్యింది? ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ట్రాఫిక్లో ప్రయాణిస్తూ, అంటే తన ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరాడు. తన ఇంటి నుండి ఆఫీస్కి 4-5 సిగ్నల్స్ ఉన్నాయి, 5 సిగ్నల్స్ దాటి వెళ్ళాలి. మొదటి సిగ్నల్ దగ్గర వెళ్ళాడు, హాయిగా వెయిట్ చేశాడు. రెండో సిగ్నల్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఒక 5 నిమిషాలు వెయిట్ చేశాడు. మూడో సిగ్నల్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కొద్దిగా అతనికి బాధగా అనిపిస్తోంది. నాలుగో సిగ్నల్, ఏంట్రా ఇది, ఒక రకమైనటువంటి అసహనం. 5వ సిగ్నల్ దగ్గరికి వెళ్ళాడు, అటు ఇటు చూశాడు, ఏ వెహికల్ రావట్లేదు, కానీ సిగ్నల్ పడి ఉంది, రెడ్ సిగ్నల్ పడి ఉంది. ఏమవుతులే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి అటు ఇటు చూసి బండిని ముందుకు పోనిచ్చాడు. ఈలోగా అవతల వైపు నుండి వచ్చినటువంటి ఒక లారీ ఇతని వెహికల్ని బలంగా ఢీకొట్టడంతో తను అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇక్కడ కూడా ఒకటి మిస్ అయింది ఫ్రెండ్స్. ఏంటనుకుంటున్నారు? అది ఏం మిస్ అయింది చెప్పండి? కొద్దిపాటి పేషెన్స్ మిస్ అయింది, ఓపిక మిస్ అయింది. అవునా కదా? ఈ నేటి తరం ప్రజలలో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పేషెన్స్ని ఉంచుకోవట్లేదు, రైట్? ఓపికగా ఉండట్లేదు, సహనంగా ఉండట్లేదు. అన్నీ ఇన్స్టాంట్గా జరిగిపోవాలి, తొందరగా అన్ని పనులు అయిపోవాలి. ఓకే, మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. వంట చేయాలంటే చాలా సమయం పడుతుంది, కాబట్టి వంట చేసుకునే ఓపిక లేదు. మరి అవి ఆహారం ఇంట్లో మనం తయారు చేసుకున్నటువంటి ఆహారం ఎంత రుచికరంగా ఉంటుంది, ఎంత శుభ్రంగా ఉంటుంది, కానీ ఇది అక్కర్లే. తొందరగా అయ్యేటువంటి హోటల్లోకి వెళ్ళి తింటున్నారు, అట్లాగే పానీపూరి దగ్గరికి వెళ్ళి తింటున్నారు. ఓకే, మరి అవి ఇంట్లో చేసుకొని తిందాం అనేటువంటి ఓపిక, సహనం అనేది ఉండట్లేదు ఫ్రెండ్స్. ఇది మామిడి పళ్ళ సీజన్ కదా, సమ్మర్ సీజన్ కదా, దాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకుందాం. ఓకేనా? మామిడి పండుని అది పూర్తి పరిపక్వకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మంచిగా ఒక సహజ సిద్ధమైనటువంటి
పద్ధతిలో కనుక మనము దాన్ని పరిపక్వానికి తీసుకొచ్చినట్లయితే ఆ ఫలం ఎంత మధురంగా ఉంటుంది, ఎంత తీయగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొంచెం గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైనా తిని ఉంటారు కదా మీరు, తియ్యటి మామిడి పళ్ళు తిన్నాం కదా, ఓకే తిన్నాం కదా, రైట్. మామిడి పళ్ళు తింటున్నామండి, ఇప్పుడు తింటున్నాం, ఎస్. ఒక 10 కిలోల వరకు తిన్నాం, ఒక్కొక్కరం తీసుకొచ్చుకుంటున్నాం, ఎస్. 100 రూపాయల కిలో, 150 రూపాయల కిలో తెస్తున్నాం, తింటున్నాం. మరి వాటిలలో ఎంత మధురంగా ఉంటున్నాయి, ఏవి మధురంగా ఉంటున్నాయి మీరు ఆలోచిస్తున్నారు కదా. ఎస్, ఏదైతే ఆ పరిపక్వానికి రాకముందే తీసుకొచ్చి తెంపి ఎస్ సహజసిద్ధంగా కాకుండా రసాయనాలతో దాన్ని పండుగ చేసినటువంటివి ఎలా ఉంటున్నాయి మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మరి ఇవే కాదు, ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఒక చిన్న మొక్క ఉంది, ఎస్ చిన్నగా మనం ఈరోజు శాంపిల్ పెట్టాము, ఈరోజు పర్యావరణ దినోత్సవం కాబట్టి ఒక శాంపిల్ పెట్టేసాము, ఒక చిన్న మొక్కను నాటాము. రేపటి వరకు అది పెరిగి పెద్ద వృక్షం అయిపోతుందా? ఎస్. సపోజ్ ఒక చిన్న మొక్క రైట్ ఒక 2 ఫీట్లు లేదా పెద్దగా అవ్వడానికి దానికి ఒక 50,000 లీటర్లు అవసరం పడింది. ఈరోజు 50,000 లీటర్లు ఆ చెట్టుకి మొక్కకి పోసేద్దాం, టక అని పెరిగిపోతుందా? పెరగదు ఫ్రెండ్స్ కదా. దానికి ఏం కావాలి? ఓపిక కావాలి, నిరంతర ప్రయత్నం కావాలి, ఓపిక కావాలి. మనం కూడా మన నిజ జీవితంలో సక్సెస్ కావాలి అనంటే, విజయాన్ని చేరుకోవాలి అంటే, మనం అనుకున్నది సాధించాలి అనంటే నిరంతర ప్రయత్నంతో పాటు నమ్మకము, విశ్వాసం, వీటన్నింటికంటే ముఖ్యమైనదిగా భావించే ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే మన విజయానికి మనము చేరువవ్వగలము. ఓకే, సో మనం అనేక విషయాలు చూస్తూ ఉంటాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న వ్యక్తి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే భూమి పైన తవ్వుతూ ఉన్నాడు, ఓకే, నీళ్లు కావాలి అని చెప్పేసి తవ్వాడు. అక్కడ కొద్ది గుంతలా కాగానే ఇక్కడ నీళ్ళు పడట్లేదు అని ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు, అక్కడ నీళ్లు పడలేదు. ఇంకో ప్రాంతం అలా ప్రాంతాల్ని మారుస్తూ వెళ్తున్నాడు. కానీ ఒకే దగ్గర నేను ఎక్కువ ప్రయత్నంతో, నిరంతర ప్రయత్నంతో, ఓపికగా నేను పనిచేస్తే నాకు నీళ్లు వస్తాయి అనేటువంటి సహనము, విషయం అనేటువంటిది అతనికి తెలియలేకపోయింది. ప్రాంతాలు మారుస్తూ వెళ్తూ ఉన్నాడు, ప్రయత్నాలు మారుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా తను విజయాన్ని సాధించలేడు ఫ్రెండ్స్. కాబట్టి మనం విజయం సాధించాలి అని అంటే మన నిరంతర ప్రయత్నంతో పాటు మనకు కావాల్సినటువంటిది ఇంకొకటి. చాలామంది ఏమంటారంటే మేము చాలా ప్రయత్నం చేశామండి, చాలా ఓపికగా శ్రమపడ్డాము, కానీ మా అదృష్టం బాగాలేదు కదా. రైట్. ఒక సామెత చెప్తూ ఉంటారండి, కోతికైనా గీత చక్కగా ఉండాలట. చాలా నవ్వేస్తుంది అమ్మ, నవ్వొస్తూ ఉంటుంది. కోతికైనా గీత చక్కగా ఉండాలి అని చెప్పేసి. పలానా వాడు ఒక విజయం సాధించాడు అనగానే ముందే వానికి ఇక్కడ రాసి ఉంది, నసీబు అంటారు, ఇక్కడ ఏదో రాసి ఉంటుందట అండి. ఓకే, నువ్వు అది అవుతావురా అని చెప్పండి, ఇక్కడ రాసి ఉంటుందట, రాసి ఉంటే వల్ల అవుతారట. ఎస్, నమ్ముతారా ఫ్రెండ్స్? నుదుటి గీతలు, చేతి రాతలో మన భవిష్యత్తుని మార్చలేవు ఫ్రెండ్స్. ఏవి మారుస్తాయి చెప్పండి ఒకసారి. మీ చేతలు మారుస్తాయి మీ విజయాన్ని, మీ చేతలు మీ భవిష్యత్తును మారుస్తాయి. కష్టపడి చూడండి, నిరంతర ప్రయత్నం చేయండి, ఓపికతో ఉండండి. విజయం మీ గెలుపు మీ యొక్క తలుపు తడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను చాలా ప్రయత్నం చేశానండి, నాకు దురదృష్టమే ఉంది, నేను ఏ పని చేసినా సక్సెస్ కాను అని ఇలా చాలామంది మాట్లాడుతుంటారు. అదంతా కూడా ట్రాష్. నేనైతే అది నమ్మను ఫ్రెండ్స్. మీరు నమ్ముతారా? ఎస్, నమ్మకండి, అస్సలు నమ్మకండి. ఒక చిన్న 2 విషయాలు చెప్పేసి, పెద్ద విషయాలు అవి, నేను చెప్పేసి ముగిస్తాను ఫ్రెండ్స్. ఓకే, మనం వాళ్ళ జీవితంలో విజయాలు సాధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చదివినప్పుడు, వాళ్ళ యొక్క జీవిత విషయాలు చదువుతూ ఉన్నప్పుడు కనుక మనం చాలా విషయాల్ని నేర్చుకోవచ్చు. ఎస్, నేను ఒక 2 వ్యక్తుల గురించి ఇక్కడ పరిచయం చేస్తాను. మీకు తెలియని వ్యక్తులేం కాదు వాళ్ళు. ఓకే, ఒకరు మన రాష్ట్రపతి ఎస్ అబ్దుల్ కలాం, మన ప్రీవియస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ కలాం గారు దేశానికి రాష్ట్రపతి ఎప్పుడు అయ్యారండి? ఆయన 70 ఏళ్ళ వయసులో 2002వ సంవత్సరంలో అయ్యారు. ఓకే, మరి ఎంతటి నిరంతర ప్రయత్నం, ఎంతటి ఓపిక అండి కదా. ఎస్, ఏ వ్యక్తి అయినా కూడా తన జీవితంలో అంతకంటే సాధించేటువంటి విజయం ఏముంటుందండి? భారతదేశపు మొట్టమొదటి పౌరుడు, రాష్ట్రపతి, ఓకేనా, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. హౌ గ్రేట్ టు హియర్ ఇట్ ఈస్. ఎంత వైబ్రేషన్స్ వస్తున్నాయండి వింటుంటే. అంతకంటే గొప్ప పదవి ఏముంటుందండి?
ఎక్కడో తమిళనాడులో చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగాడండి. మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవద్దు అట్లాంటి వ్యక్తుల్ని? ఓకే, అట్లాగే ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను నేను. కేఎఫ్సి ఫౌండర్ అని చెప్పేసి ఉంటారు, హార్లాండ్ శాండర్స్ అంట. ఓకేనా, జస్ట్ నేను విన్నది చెప్తూ ఉన్నానండి, కొద్దిగా చదివింది నేను మీకు చెప్తూ ఉన్నాను. ఆయన కూడా ఏం చేశాడటంటే, ఆయన ఒక ప్రత్యేక వంటకాన్ని తయారు చేసి, చికెన్ డిష్ని తయారు చేసి దాన్ని ఒక్కొక్క హోటల్కి వెళ్ళి చెప్తున్నాడంట. సార్ చూడండి, ఇది టేస్ట్ చూడండి అంటే, బాగాలేదు పోవా, ఏం చేస్తావు, నీ ముఖం ఇదేం బాగుందా, ఏపో పక్క పెట్టేసే అంటూ అలా దాదాపుగా 1009 రెస్టారెంట్లు తిరిగాడంట. ఆ 1009 రెస్టారెంట్లు కూడా రిజెక్ట్ చేసేసాయి. ఎచ్చి ఏం బాగుందా, అవసరం లేదు పో, నువ్వే తినిపో, నువ్వు చేసుకున్నావుగా, నువ్వే తినుకోపో అని చెప్పేసి రిజెక్ట్ చేశారంట. 1009వ రెస్టారెంటు, సార్ ఇది బాగుంది, మనం దీన్ని ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నాము అని చెప్పి అన్నారంట. అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా అండి? అక్షరాల 62 సంవత్సరాలు. రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరాలకి 58 సంవత్సరాలకి రిటైర్ అనుకుంటే 4 సంవత్సరాలు అయిపోయింది రిటైర్ అయిపోయి. ఎస్, మన వాళ్ళు ఏమంటారండి, రిటైర్మెంట్ అయ్యాక కృష్ణ రామ. ఓకేనా, అలా అంటే అనట్లేదు నేను. మన వాళ్ళు కూడా గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. అంటే సరదాగా మనం అలా అనుకున్నట్లయితే ఇంకేముంటుందండి రిటైర్మెంట్ తర్వాత అనుకున్నటువంటి దాంట్లో. మరి శాండర్స్ ఏం చేశారు, రిటైర్మెంట్ అయిన తర్వాత, అంటే అలాంటి ఏజ్ దాటిన తర్వాత కూడా తాను గొప్ప విజయాన్ని అందుకున్నారు. ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ, మన సమాజంలో, మన రాష్ట్రంలో, దేశంలో, వివిధ దేశాల్లో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క జీవిత విషయాలను తెలుసుకోండి, కొద్దిగా చదవండి, నేర్చుకోండి. మనం ఎన్నో గొప్ప అద్భుతమైన విషయాలను మనం తెలుసుకోవచ్చు. ఓకే రైట్. మరి ఈ విషయాన్ని మీ యొక్క జీవితానికి అన్వయించుకుంటూ నిరంతర ప్రయత్నం చేస్తూ ఓపికతో, పేషెన్స్తో, సహనంతో ఉంటూ గొప్ప విజయాలను సాధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్, ఐఎమ్ రెడీ. ఎస్.